ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. రాత్రి కాలమంతా దేవుడు మన పట్ల కృపను అనుగ్రహించి, చక్కని నిద్రను అనుగ్రహించి, ఉదయాన్నే లేచి ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి, ఆయనతో సమయాన్ని గడపడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ఉచితమైన కృపను బట్టి ఆయనకే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట లేవియా కాండము 26వ అధ్యాయము 6వ వచనము. ఆ దేశంలో నేను మీకు క్షేమమును కలగజేసేదను, మీరు పండుకొనినప్పుడు ఎవడును మిమ్మను భయపెట్టడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే దేవుని మాటలు వింటారో, ఎవరైతే దేవుని ఆజ్ఞలను గైకొంటారో వారు తప్పకుండా ఆశీర్వదించబడతారు. వారి భూఫలం ఆశీర్వదించబడుతుంది, వారి గర్భఫలం ఆశీర్వదించబడుతుంది, వారికి ఉన్న పాడి పంటలు ఆశీర్వదించబడతాయి. అదేవిధంగా ఇదిగో ఈ ఉదయం మనతో మాట్లాడుతున్నారు, ఆ దేశంలో నేను మీకు క్షేమాన్ని అనుగ్రహిస్తాను. ఆమెన్. మీరు వెళ్ళబోయే దేశంలో, మీరు నివసించిపోయే దేశంలో మీకు క్షేమం కలిగినట్లు మీరు నా ఆజ్ఞలను గైకొనడి అని 3వ వచనం ద్వారా దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. నిజమేనండి, మనకి క్షేమం ఎక్కడుందంటే, క్షేమం ఎవరి వల్ల కలుగుతుందంటే కేవలం ఆయన వలన మాత్రమే మనకు క్షేమం కలుగుతుంది. మనం ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకుని పోయే వరకు ఎన్నో పనులతో ఎన్నో చోట్లకి తిరుగుతూ ఉంటాము, ఎంతో ఆలోచిస్తూ ఉంటాము, ఎన్నో పనులు చేస్తూ ఉంటాము. వీటన్నిటి నుండి కూడా దేవుడు మనకి క్షేమాన్ని అనుగ్రహిస్తున్నారంటే కేవలం ఆయన కృప వలన మాత్రమే. మనము, మన బంధువులు, మన స్నేహితులు, మన కుటుంబము నిజం ఇలా ఉన్నాము అంటే ఆయన మనకు క్షేమాన్ని అనుగ్రహించడం వల్లనే. ఇలా చక్కగా నిద్రపోతున్నామంటే కేవలము ఆయన మన పట్ల ఆయన చూపుతున్న కృపను బట్టే. హల్లెలూయా. మనల్ని ఎవ్వరూ కూడా భయపెట్టరు, ఎందుకంటే మనం పరిపూర్ణంగా ఆయన మీద ఆధారపడి ఆయనలో జీవిస్తున్నాం కాబట్టి మనం ఎవరికి భయపడవలసిన అవసరం లేదని దేవుడు మాట్లాడుతున్నారు. మనల్ని ఎవ్వరూ కూడా భయపెట్టరు అని దేవుడు మాట్లాడుతున్నారు, ఎందుకంటే ఆయన యొక్క దేవదూత కావలి మన చుట్టూ, మన గృహాల చుట్టూ కూడా ఉంటుంది. ఆమెన్. ఈ ఉదయకాలం దేవుడు చెప్తున్నాడు, నీకు క్షేమాన్ని కలగజేసేది నేనే, నీకు భయపడకుండా నీకు మంచి నిద్రను అనుగ్రహించేది కూడా నేనే అని. హల్లెలూయా. ఎవరు మంచిగా ఎప్పుడు నిద్రపోతారు భయపడకుండా అంటే ఎవరైతే తృప్తిగా జీవిస్తూ ఉంటారో, ఎవరికైతే మరి దేవుని పట్ల విశ్వాసం ఉంటుందో, నమ్మకం ఉంటుందో వారు మాత్రమే రాత్రికాల సమయం ముందు పడుకునేటప్పుడు ఎటువంటి ఆలోచన లేకుండా, సంకుచితము లేకుండా, బాధలు లేకుండా, భయపడకుండా మరి నిజంగా పడుకుంటారు. మీరు పండుకున్నప్పుడు ఎవడనో మిమ్మల్ని భయపెట్టరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుడు మనకి క్షేమాన్ని అనుగ్రహిస్తారు కాబట్టి, మనకున్న ప్రతి విధమైన సమస్యలను ఆయన మనకి తీరుస్తారు కాబట్టి మనం ఆయన కట్టడలను అనుసరించి జీవిస్తే మనం తృప్తిగానే బ్రతుకుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆమెన్. మనందరం కూడా ఆయన కట్టడాన్ని అనుసరించు ఆయన ఆజ్ఞలను అనుసరించు ఆయన మనకు అనుగ్రహిస్తున్న ఈ ప్రతి ఫలమును మనం అనుభవిస్తూ చక్కగా మనం క్షేమాన్ని నిర్భయంగా మనందరం కూడా అనుభవించుదుము గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో లేవియా కాండం ద్వారా ఈ ఉదయం మీరు మాతో మాట్లాడారు. ఆ దేశంలో నేను మీకు క్షేమంను కలగజేసేదని, మీరు పండుకున్నప్పుడు ఎవడైనా మిమ్మల్ని భయపెట్టడం అని. నిజమే తండ్రి, మీరు మాకు తోడుగా ఉంటే మమ్మల్ని ఎవ్వరూ భయపెట్టరు ప్రభా. ఎలాంటి శత్రు భయం మాకు లేకుండా ఉండాలంటే కేవలం మరి నాయన మీరు మాకు క్షేమాన్ని అనుగ్రహిస్తేనే అది జరుగుతుంది ప్రభా. మీరు మాకు తోడుగా ఉంటున్నందుకు మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం నాయన మీ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డలకి మీరు క్షేమాన్ని అనుగ్రహించండి. వారిలో ఉన్న ప్రతి భయాలను నేను మీరు తొలగించండి. కాపుదలను కృపని అనుగ్రహించండి అయ్యా. బలహీనంగా ఉన్న ప్రతి బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి, స్వస్థపరిచి యెహోవాను నేనే అని మీరు మాట్లాడుతున్నారు తండ్రి. ఎందరో నైనా దేవాస్తోత్రం బలహీనలను మీరు బలపరిచారు, ఎందరో రోగులను నేను మీరు బాగు చేశారు, ఎన్నో స్వస్థతలను మీరు అనుగ్రహించారయ్యా. ఈ ఉదయకాలమునైనా స్వస్థత కోసం ఎవరైతే మీ దగ్గరకు వచ్చి ఉన్నారో, ఎవరికైతే నేను స్వస్థత అవసరమైందో ఒక్కసారి వారిని జ్ఞాపకం చేసుకుని స్వస్థపరచండి. మీకు వందనాలు. అప్పులతో బాధపడుతున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని లేవనెత్తండి, మార్గాలను సార్ ఆలోచన చేయండి. ఇంక వారు భయపడకుండానైనా మీరు తోడుగా ఉండండి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. చదువుతున్న వారికి నైనా చక్కని ఆలోచన, జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి. చదవడానికినైనా మీరు చక్కని కృపను అనుగ్రహించండి. వారి మార్గాలను కూడా మీరే సరళం చేసి చక్కగానైనా జ్ఞానంతో వారు చదువుకున్నట్టు మీరు సహాయం చేయండి. వారు ముఖ్యంగా ఎవరిని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. కుడికి కానీ ఎడమ కానీ త్రొట్టెల కన్నా
నిత్యమునైనా మీలో నిలిచినట్లు మీరు సహాయం చేయండి. కాపుదలను అనుగ్రహించండి ప్రభా. ఇంకా తగిన కాలం మంది వివాహాలు జరగడానికి మీరు సహాయం చేయండి. తగిన కాలం మంది ఉద్యోగాలు రావడానికి మీ కృపను అనుగ్రహించండి. మీ పరిచర్యల బిడ్డలైనా లీనమైతండి నైనా పవిత్రంగా యథార్థంగా జీవించినట్లు మీరు సహాయం చేయండి. స్కూల్కి వెళ్తున్న బిడ్డలకు కూడా మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. మీకు స్తుతులు. సమాధానం లేకుండా ఎందరైతే ఉంటున్నారో వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి కుటుంబంలో నేను సమాధానాన్ని అనుగ్రహించండి ప్రభా. మీకే వందనాలు. గృహాలు కట్టుకోవడం కోసం, లోన్ల కోసం ఎదురు చూస్తున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. విదేశాలకు వెళ్ళాలని నేను ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడ్డల్ని నేను మీరే జ్ఞాపకం చేసుకుని వారి ప్రయత్నాలన్నిటినీ కూడా మీరు సఫలంపరచండి. ఇప్పటికీ విదేశాల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని మనకి అక్కడ మంచి పని దొరకడానికి మీరు సహాయం చేయండి. అక్కడ పనిచేస్తున్న వారందరినీ కూడా మీ కాపుదల కృప అనుగ్రహించండి. అక్కడ చేస్తున్న ప్రతి పనిని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. మీకు వందనాలు. ఇంక ఇమిగ్రేషన్ వీసా నైనా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో అందరికీ మీరే సహాయం చేయండి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి. ప్రతి పనికి మీరు సహాయాన్ని అందించండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలు నేనైనా మీ దయా కిరీటం ధరింపచేసినందుకు మీకు వందనాలు స్తోత్రాల వరకు. ఇంకాను నేను మంచి ఆరోగ్యాలు దయచేసి మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి అయ్యా. మీకు స్తోత్రాలు. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం యెహోవా ఇచ్చి బహుమానం మీరు సెలవిస్తున్నారు. మీ బహుమానాన్ని ప్రతి ఒక్కరు పొందుకున్నట్లు మీరే సహాయం చేయండి తండ్రి. మీకే స్తోత్రాలు. ఈ ఉదయకాలం ఎవరైతే దేని కొరకైతే మీకు మొర పెడుతున్నారో వారి ప్రతి మొరను ఆలకించి మీరే సమాధానాన్ని అనుగ్రహిస్తారని, సమస్తగంతా మహిమా ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.